అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో సింపుల్ మెథడ్లో తొందరగా అయిపోయి అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ పచ్చడిని అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ఇలాగ 3 మామిడికాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసి పైన తడి లేకుండా తుడిచేయాలి. తుడిచిన తర్వాత ఇలా పైన తొక్కను తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగ 3 మామిడికాయలని ఇలాగ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా వేసుకొని చిట్టపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ మెంతులు ఆవాలు ఇలాగా బాగా వేగాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్న తర్వాత మరో మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని ఒక్కసారి ఆడించుకొని కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకొని మరొకసారి ఆడించుకొని ఇలాగ బౌల్లో తీసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా బరగ్గా ఉన్నట్టుగా ఆడించుకొని తీసుకోవాలి. మెంతులు ఆవాలు ఫ్రై చేసి ఆడించుకున్నాం కదా, ఇప్పుడు ఈ పౌడర్ అంతా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత 150 గ్రాములు వచ్చి వేరుశనగ నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2-3 ఎండుమిర్చి ఇలాగ తుంచేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎల్లుల్లిపాయలు బాగా దంచి ఇలా వేయాలి. కొద్దిగా కరివేపాకు. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. తాలింపు వచ్చి బాగా చల్లగా అయిన తర్వాత ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవాలి. ఇలా తాలింపు వేసాక బాగా కలుపుకొని వేడి అన్నంలో పప్పు నెయ్యి ఈ ఆవకాయ పచ్చడిని వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. అబ్బబ్బా చెప్పలేమండి. మీరు ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది అనుకోండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాడైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.